ట్యాంక్ బండ్ చుట్టూ పోలీసులు ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు పోలీస్ బందోబస్తు నిమజ్జనం సంబంధించి ఎలా ఉందనేది మనతో పాటు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ ఎంతమంది బందోబస్తు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 2000 మందితో బందోబస్తు ఉంది. అంటే ఇక్కడ ఇమర్షన్ బందోబస్తు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, డిఫరెంట్ వింగ్స్ అక్కడ నుండి వచ్చేటప్పుడు ప్రొసిషన్ బందోబస్తు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దాదాపుగా 2000 వరకు ఉంటారు. చాలా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి మీరు ఇంతకుముందు చూసారు, సీఎం గారు కూడా విజిట్ చేసి పోయారు. కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా పక్కాగా చేయడం జరిగింది, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇప్పటివరకు చాలా సఫలీకృతంగా సజావుగా సాగుతుంది. డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఎంతమంది స్టాఫ్ డిప్లాయ్ చేసుకున్నారు? మన ఓన్లీ హైదరాబాద్ స్టాఫ్ అయినా డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది వస్తారు? డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు. హైదరాబాద్ స్టాఫ్ అంతా బిజీ ఉంటారు. డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిండ్రు, ఏఆర్ నుంచి వచ్చిండ్రు, టీఎస్ఎస్పీ టీజీఎస్పీ నుంచి వచ్చిండ్రు, చాలా ఆల్ వింగ్స్ నుంచి వచ్చారు. కాబట్టి ఇక్కడ లేరు అక్కడ లేరు, మొత్తం తెలంగాణ పోలీస్ అంతా ఇక్కడ ఉంది. ఓకే, చాలా మంది లక్షల భక్తులు వస్తుంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఎట్లా అనిపిస్తుంటా ఉంటుంది మీకు? భక్తులు కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటారు చాలా మంది దర్శనం కోసం, మీరేమో బ్యారికేడ్స్ వేసి డ్యూటీ ఎలా ఉంటుంది? లక్షల భక్తులు వస్తుంటారు కదా, మేము 1000 భక్తులు మేమున్నాం ఇక్కడ, పోలీస్ భక్తులము 1000 మంది మేమున్నాము. కాబట్టి వాళ్ళని హ్యాపీగానే చూస్తాం. మేము చేసే ప్రతి పనికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ సేఫ్టీయే. ఇప్పుడు వాళ్ళందరినీ అలా మేము ఆపాము వాళ్ళ సేఫ్టీ గురించే. ఎందుకంటే వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలియదు, వీళ్ళు చేసే పనుల వల్ల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియదు. కాబట్టి వాళ్ళ పట్ల కొద్దిగా కటువుగా ఉండొచ్చు, కానీ కటువుగా ఉండంటే అర్థం ఏంటిది, వాళ్ళ బావు కొరకే మేము ఉండేది తప్ప మేము ఎవరితోనే కూడా మేము చూసారు కదా, దాదాపుగా 20 లక్షల కంటే పైన వచ్చారు బడా గణేష్ దగ్గర బందోబస్తు. ఏ ఒక్కరు కూడా ఎన్నడూ ఇబ్బంది పడలేదు. మా వాళ్ళు ఉదయం నుంచి 24 అవర్స్ వర్క్ చేస్తారు అక్కడ. మొత్తం నిమజ్జనం అయిపోయేసరికి ఎంత టైం పట్టొచ్చు ఖైరతాబాద్ గణేష్ సంబంధించి? ఇంకో 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందండి. మీరు ఎన్నో సంవత్సరం సార్ ఇది బందోబస్తు? 2వ సంవత్సరం. ఓకే, ఏసీపీ గారు ఇది 2వ సంవత్సరం తన అదృష్టంగా చెప్తున్నారు. లక్షల మంది భక్తులు వస్తారు, మేము వేల సంఖ్యలో పోలీస్ భక్తులం వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని కట్టడి చేస్తే వాళ్ళ సేఫ్టీ కోసమే తప్ప భక్తుల మీద మాకు ఎలాంటి వేరే ఉద్దేశాలు ఉండవు. ఎందుకంటే భక్తులు చూస్తున్నాం వీళ్ళంట బ్యారికేడ్స్ పెట్టింది వాళ్ళ సేఫ్టీ కోసం. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి చాలా మంది వస్తుంటా ఉంటారు. బ్యారికేడ్స్ అయిపోతే వాళ్ళంతా ఇటు సైడ్ దూకేసి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తారు, ప్లస్ తోపులాట జరిగే అవకాశాలు ఉంటాయి. సో పోలీసు వాళ్ళు ఏది చెప్పినా భక్తులు కొంచెం శ్రద్ధగా వింటే వాళ్ళకు కానీ నిమజ్జనానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి ఏసీపీ సార్ చెప్తున్నారు. దాదాపు హైదరాబాదే కాదు, చాలా వరకు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్, దాదాపు 2000 పైన ఆ పోలీస్ ఫోర్స్ అంతా ఇక్కడ చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం గణేష్ నిమజ్జనం సంబంధించి హైదరాబాద్ చుట్టూ 2000కు పైగా పోలీస్ ఫోర్స్ అంతా డ్యూటీలో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ పోలీసులు లేకపోతే అధికారులు ఇచ్చే సూచనలు కంపల్సరీ భక్తులు పాటించాలని చెప్పేసి ఏసీపీ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్ నుంచి.